అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు వినండి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. 28వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కే ఎద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కోట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధి మేలు కలుగచేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న మాటలన్నింటిలో దేని విషయములోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడదువు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదువు. నీవు నన్ను విడిచి చేసిన ఈ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు, నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయు బూనుగొను కార్యములన్నింటినీ విషయములోను యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదకి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, రుజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును. నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చెయ్యును. నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదకి వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక మార్గమును వారి ఎదుటకి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నింటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదువు. నీ కళేబరములు సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని బెదిరించువాడెవడునూ ఉండడు. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూలవ్యాధి చేతను, కుష్ఠము చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు.
వెర్రితనము చేతను గ్రుడ్డితనము చేతను హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడవులాడ రీతిగా నీవు మధ్యాహ్నమందు తడవులాడుదువు. నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు. నిన్ను తప్పించువాడెవడునూ లేకపోవును. స్త్రీని ప్రదానము చేసుకొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుకుందువు గాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువు గాని దాని పండ్లు తినవు. నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును గాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ ఎదుట నుండి బలాత్కారము చేత కొనుపబడి నీ యొద్దకు మరలా తేబడదు. నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును. నిన్ను రక్షించువాడెవడునూ ఉండడు. నీ కుమారులు నీ కుమార్తెలు అన్యజనులకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి క్షీణించిపోవును గాని నీ చేతనేమియూ కాకపోవును. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితం అంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీ కన్నుల ఎదుట జరుగు దానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును. యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీదనో తొడల మీదనో కుదరని చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధించును. యెహోవా నిన్నుగా నీవు నీ మీద నియమించుకొని నీ రాజును నీవే గాని నీ పితరులు గాని ఎరుగని జనమున కప్పగించును. అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించెదవు. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెత నిందకు నీవు హేతువైయుందువు. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు. యాలయనగా మిడతలు దాన్ని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదువు గాని ఆ ద్రాక్షరసమును త్రాగవు. ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు. ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తలనంటుకొనవు. నీ ఒలీవల కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువు గాని వారి నీ యొద్దకు నుండరు. వారు చెరపట్టబడుదురు. మిడతల దండు నీ చెట్లన్నింటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొనును. నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చుగాను నీవు మిక్కిలి తగ్గిపోవుదువు. అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పు ఇయ్యలేవు. అతడు తలగా నుండును, నీవు తోకగా నుందువు. నీవు నాశనము చెయ్యబడు వరకు ఈ శాపములన్నీయు నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. మరియు అవి చిరకాలము వరకు నీ మీదను నీ సంతానము మీదను సూచనగాను విస్మయకారణముగాను ఉండును. నీకు సర్వసమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపచేయు వరకు నీ మెడ మీద ఇనుపకాడి ఉంచుదురు. యెహోవా దూరమై ఉన్న భూ దిగాంతము నుండి ఒక జనమును అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూర ముఖము కలిగి వృద్ధులను యవ్వనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును. నిన్ను నశింపచేయు వరకు నీ పశువులను నీ ఫలములను వారు తినివేతురు. నిన్ను నశింపచేయు వరకు ధాన్యమునే గాని ద్రాక్షరసమునే గాని తైలమునే గాని పశువుల మందలనే గాని గొర్రె మేక మందలని గాని నీకు నిలువనీయరు. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారము గల నీ కోటలు పడు వరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నింటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమంతటను నీ గ్రామములన్నింటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు. మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారము గల మనుష్యుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిట భార్య ఎడలను తాను చంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను
చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు. ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నింటి యందు మిమ్మును ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను వానికి మిగిలినదేదియూ ఉండదు. ఈ గ్రామములలోని శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను ఏమీయూ లేకపోవుట చేత మేలు మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారముల చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిట పెనిమిటి ఎడలైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తెల ఎడలైనను కటాక్షము చూపకపోవను. నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్ళను కలుగచేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములునై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నింటినీ ఆయన నీ మీదికి తెప్పించును. అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగచేయును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలియుందురు. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపచేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించునో అట్లు మిమ్మును నశింపచేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములో నుండి పెళ్ళగింపబడుదువు. దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివినైన అన్యదేవతలను పూజించుదువు. నీ జనములలో నీకు నెమ్మది కలుగును. నీ అరకాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగచేయును. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగియుండును. నీవు రెయ్యింబగళ్ళు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కనను నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయములో పుట్ట భయము చేతను నీ కను చూచు వాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమగునా అనియు సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు. మరియు నీవు మరి ఎప్పుడూనూ దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును. అక్కడ మీరు దాసులుగాను దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మును జూపు కొనువారందరును గాని మిమ్మును కొనివాడొక్కడైనను ఉండడు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యం మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.